ముద్రల ప్రాముఖ్యత ఇది చూద్దాం. మన శరీరం కేవలం వివిధ ప్రకంపనల స్పందన ప్రవాహమే. అయితే ఈ నిజం కేవలం ధ్యానం ద్వారానే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మనం కేవలం పడుతూ లేస్తూ ఉండే తరంగాలు లాంటి వాళ్ళమే. ముద్రలు ప్రాణమయ కోశలోని ప్రాణాన్ని, శక్తివాహక కేంద్రాలైన చక్రాలను ప్రభావితం చేస్తాయి. శరీరంలోని చక్రస్థానాలు నాడీ వ్యవస్థకు ట్రాన్స్ఫార్మర్ల లాంటి కేంద్రాలుగా పనిచేస్తాయి. అవి మన కంటికి కనిపించకుండా ఉండే ప్రకంపనాలను ప్రభావితం చేసే కేంద్రాలు. వైద్య పరిభాషలో చెప్పాలంటే చక్రస్థానాలు శరీరంలోని న్యూరో ఎండోక్రినల్ గ్లాండులర్ పొజిషన్స్. అవి శరీరంలోని వ్యవస్థలన్నింటినీ జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ మొదలైనవి పరీక్షిస్తూ ఉంటాయి. ప్రతి శారీరక వ్యవస్థ కొన్ని అవయవాల సమూహం. ముద్ర ఈ వ్యవస్థల యొక్క కంపనల వైబ్రేషన్ ఉత్పత్తి స్థానాలను మ్యాట్రిక్స్ ప్రభావితం చేయడమే కాకుండా న్యూరో ఎండోక్రినల్ సిస్టంలోని శారీరక అంటే ఫిజికల్ భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అవి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపుర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం మరియు సహస్రార చక్రాలు. అన్నమయ కోశ యొక్క శారీరక భాగం, ప్రాణమయ కోశ యొక్క ప్రాణభాగం ముద్రల ద్వారా ప్రభావితం అవుతాయి. మనలోని కాన్షియస్నెస్, శక్తి మరియు ప్రాణాలు ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూ ఉండాలి. జ్ఞాన, పూర్ణజ్ఞాన, చిన్ముద్ర, చిన్మయ, ఆది, బ్రహ్మ ముద్రల ద్వారా ఊపిరితిత్తులలో కలిగే ప్రేరేపణలను, ఉత్తేజాన్ని గమనించడం సాధ్యపడుతుంది. మార్పు చెందే సూక్ష్మమైన మానవ దృక్పథాలను కూడా ముద్రల ద్వారా గమనించవచ్చును. ఇందుకుగాను కేవలం కొద్దిపాటి సంవేదన, గ్రహణ శక్తి, సెన్సిటివిటీ ఉంటే చాలు. థ్యాంక్ యూ.